తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతున్నారో అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల లోపు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ప్రభుత్వం అయితే పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా పడ్డట్టు మీ అందరికీ స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తంగా 32 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేసింది. మీరందరూ అయితే చెక్ చేసుకోండి. అలానే మీ ఖాతాలో కూడా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి, మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఖాతాలో కనుక డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ అమౌంట్ అనేది కొంతమంది రైతులకు వచ్చేసి మనకి 10 ఎకరాల లోపు వారికి పడ్డాయి, కొంతమందికి 7 ఎకరాల లోపు వారికి కూడా పడ్డాయి అనమాట. కొంతమందికి 15 వారికి కూడా పడ్డాయి. మీరు చెక్ చేసుకోండి. అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ కూడా పడుతున్నాయి. మీ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకొని తప్పకుండా ఒకవేళ అమౌంట్ పడకపోతే నాకైతే కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, తప్పకుండా ఇక్కడ సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మీ భూములు సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీకు అమౌంట్ అనేది అయితే తప్పకుండా పడతాయి. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే పడదనమాట. అదొకటి గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. అమౌంట్ అనేది మనకి ఈ వారంలోపు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. సంక్రాంతిలోగా అందరికీ రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఖాతాల్లో వేయడానికి అయితే చూస్తుంది. తప్పకుండా మీకు సంక్రాంతిలోగా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డ జరుగుతుంది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.